వానికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా చెప్పండి ప్రియులారా, చేతుల పైకెత్తి. ఎంతమంది హృదయాలు నిజంగా సంతోషంగా ఉన్నాయి? ఏది సంతోషం ఎక్కడ కనపడుద్ది? ముఖంలో ఇంకెక్కడి నుంచి కనపడుద్ది? ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి. మనం వచ్చే వారం ఆరాధనలకి ఇంకా ఈ మందిరం ఎక్స్టెండ్ చేయాలి. ఈ స్థలాలు కూడా ఆరాధనతో నింపబడిపోవాలి. వారం వారం ఇలా ఆరాధన చేద్దామా? మరొక అరగంట లేట్ అయినా సనుక్కోకుండా ఉంటారా? కోరుమావుడు వాళ్ళు అసలేం మాట్లాడట్లేదండి, మద్దూరు వాళ్ళు అసలేం మాట్లాడట్లేదండి. హల్లెలూయా. ఓకే అండి, దేవుని బిడ్డలారా, కొన్ని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ఈ మెసేజ్ యొక్క ఈ వర్తమానం యొక్క పేరు ఏంటంటే, టైటిల్ ఏంటంటే, అడ్రస్ లేని దావీదు అనేక మందికి ఒక అడ్రస్గా మార్చబడ్డాడు. ఆమేన్ చెప్పండి. అడ్రస్ లేని దావీదు అనేక మందికి ఎలా మార్చబడ్డాడంటే ఒక అడ్రస్. ప్రైజ్ లార్డ్. నేను నమ్ముతున్నాను, ఈ ప్రారంభంలోనే అడ్రస్ లేని మన జీవితాల్ని అనేక మందికి అడ్రస్గా మార్చే దేవుడు మన దేవుడు. నమ్ముతున్నారా? నీ పేరు ఎవరికి తెలియదు, ఊరెవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ వాయిస్ వినబడుతుందా? ఆ బాక్స్లో మీకు వినబడుతుందా? చివరి వరకు వినబడుతుందా? ఓకే. దేవుని బిడ్డలారా, దావీదుకు వాళ్ళ నాన్నగారు దావీదుని దేవుడు అభిషేకం చేయడానికి కోరుకుంటే సౌలు దేవుని చిత్తంలోంచి తప్పిపోయాడు. నా వైపు చూడండి, నేను ఏం చెప్పలేదుగా మీకు. రాసేస్తున్నారు, ఊరికే తీసేస్తున్నారు బైబిల్. అసలు ఏం చెప్పాను? ఒక రెఫరెన్స్ అన్న. దేవుని ప్రణాళికలోంచి పక్కకు వెళ్ళిపోయాడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచాడు, దేవుని ఆలోచనకు విరుద్ధంగా నడిచాడు. అమాలేకీలందరినీ చంపేయమని చెప్తే అమాలేకీల విషయంలో దేవుని మాట వినట్లో, దైవజనుడు మాట వినట్లో అశ్రద్ధ చూపించాడు. ఎవరండి? సౌలు. అశ్రద్ధగా నడిచిన, అశ్రద్ధగా వెళ్ళిన కారణాన దావీదుని దేవుడు ఎన్నుకుని తన కుమారుని అభిషేకించమని చెప్పి, ఎందుకంటే బాగా ఏడుస్తున్నాడు సమూయేలు, భయంకరంగా ఏడుస్తున్నాడు. నేను పక్కన పెట్టేస్తున్న వ్యక్తి కోసం ఎంతకాలం ఏడుతావయ్యా, నువ్వు ఎంతకాలం బాధపడతావయ్యా? ఒక దైవజనుడు ఎవరికొరకైనా కన్నీరు కారిస్తే, దేవుని సేవకుడు ఎవరికొరకైనా ఏడిస్తే, దేవుడికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. నిరాశపరచలేడు. రాదండి ఆయనకి, నిరాశపరచడం రాదు దేవునికి. ఎప్పుడు ఎవరు నిరాశపరచడం. ఆయన దగ్గరికి వచ్చిన ఎవరైనా కొండంత ఆశ పెట్టుకుని ప్రభు దగ్గరికి వస్తే నిరాశపడిపోయి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మనుషులు నిరాశపరుస్తారు, రాజులు నిరాశపరుస్తారు, కోటీశ్వరులు నిరాశపరుస్తారు, ఎవరెవరో నేను నిరాశపరుస్తారు. కానీ దేవుడు ఏం చేయడు మనల్ని? చెప్పాలి గట్టిగా. అందుకే నిరాశపరచిన దేవుడు ఆయన, నెమ్మదినిచ్చే నాదుడు ఆయన. అందరూ నేను నిరాశపరచవచ్చు, నీకు ఆ విషయం కూడా అనిపించవచ్చు, అరే ఎంతమంది నన్ను నిరాశపరుస్తున్నారే, ఎంతమంది నన్ను ఇలా చేస్తున్నారే, దేవుడు కూడా ఇంతేనేమో అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడి దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసండి? ఆయన ఏం చేసే దేవుడు అంటే నిరాశపరచని దేవుడు అండి. హల్లెలూయా. ఏం దేవుడు చెప్పండి? నిరాశపరచని దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా నీ జీవితంలో నిరాశపరిచాడా? కొండంత ఆశ పెట్టుకుని వచ్చావు ఎలా, ఎక్కడి నుంచి చేస్తానడా? ఏ భక్తుడిని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఎవరిని కానీ దేవుడి మీద ఆధారపడి ఆనుకుని నీవే దిక్కని, అది భక్తి విషయంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ, ఏ విషయాల్లోనైనా దేవుడు నిరాశపరిచాడా? మోషే అన్నాడు, అయ్యా నువ్వు నాకు కనబడాలి, నీ మహిమను చూడాలి, నువ్వేంటో నాకు తెలియాలి, నీ మహిమను నేను చూడాలంటే అది అవదబ్బాయ్, అవుతుంది అనుకుంటున్నావు అది అన్నాడా? నాకు సమీపంగా బండ ఉంది, ఆ బండ సందులో నిలబడా, నా వెనక భాగాన్ని చూద్ది. కానీ ఎప్పుడు ఎవరు ఏం అడిగినా వారిని నిరాశపరిచాడా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. కానీ
అయ్యో ముద్ర ఇప్పడానికి యోగ్యుడెవరని ఒక దూత వచ్చి అడుగుతుంటే యోహాను గారు ఏడ్ చేస్తున్నారండి. అది ఇప్పడానికి ఎవరు అర్హుడు లేడే, యోగ్యుడు లేడంటే వెంటనే ఒక దూత వచ్చి అంటది, బాధపడకు, ఏడవకు. ఆ గొర్రెపిల్ల, దావీదు వేరు చిగురు, ఆ గొర్రెపిల్ల యోగ్యత పొందాడు. ఆ ముద్ర ఇప్పడానికి యోగ్యుడు. ఆమేన్ చెప్పండి. కృప పొందాడు, ఆయన యోగ్యుడు. ఎక్కడ మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరిని దేవుడు ఏం చేయలేదు? మీరు ఆ మాట గట్టిగా చెప్పాలి. నన్ను నిరాశపరచకండి. ఏం చేయలేదండి? దైవజనుడు చెబుతున్నప్పుడు మీరు సంతోషంగా వాక్యాన్ని అంగీకరించి ఆ చెబుతున్న వాక్యం ఎలా వినాలంటే ప్రతి మాట మన గుండెలోకి వెళ్ళిపోవాలి. వాక్యం నీలో పనిచేస్తుందని రుజువేంటో చెప్పమంటారా? ఆ వాక్యం వింటుండగా నీ కళ్ళలో నీళ్ళు వచ్చేయాలి. అదండి వాక్యం నీలో పనిచేస్తున్నాను నాకు రుజువు. మన దేవుడి పేరు ఏంటండి? అవసరమైతే మీ ఇంటి దగ్గర రాసుకుని పెట్టుకోండి. నిరాశపరచిన దేవుడు ఆయన, నెమ్మదినిచ్చే నాదుడు ఆయన, దాటలేండి నా కన్నీళ్ళు. రాసి పెట్టుకో, వద్దంటాడా? అలా రాసినందుకైనా నీ జీవితంలో కార్యం చేసే దేవుడు. వినండి దేవుని బిడ్డలారా, నిద్రించకుండా వినండి అందరూ కూడా. మత్తులారా మేల్కొనుడి. ప్రభు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, సామ్యుయేల్ మొదటి పుస్తకం 22వ అధ్యాయం మొదటి నుండి చదవండి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. చాలండి, హల్లెలూయా. కిందకి చదవండి, 2వ లైన్ కూడా చదవండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకునగా అతడు వారికి అధిపతి ఆయను. చూడండి అమ్మా, హల్లెలూయా. అదుల్లాము గుహలో తప్పించుకుని పోగా అంటే ఇప్పుడు సౌలు ఇంకా దావీదుని ఏం చేస్తున్నాడు? అమ్మా ఒకసారి చూస్తారా నా వైపు? రాసేయకండి దయచేసి, నా వైపు చూస్తూ వినండి. ప్రతి వారం మెసేజ్ దేవుని కృపలో వచ్చే వారం నుంచి లైవ్ వస్తుంది. ఈ వారం రికార్డింగ్ అవుతుంది. వచ్చే వారం నుంచి ఖచ్చితంగా లైవ్ వస్తుంది. ఇంకా క్యాప్చర్ కార్డు అని ఒకటి తీసుకోవాలి. అది ఒక్కటి తీసుకుంటే వారం వారం లైవ్ వస్తుంది. రాసుకునే పని ఇప్పుడు మీరు ఏకీభవిస్తూ ఉంటే దూరం నుంచి చూసిన వాళ్ళు ఎవరండి బాబా సంఘం, ఆ ఉద్యమం ఏంటండి అని కొత్త ఆత్మలు రావాలి. నేను నమ్ముతున్నాను, ఇది వెళ్ళడం ద్వారా వందలాది మంది ప్రజలను ప్రభు తీసుకొస్తాడు. మౌనంగా ఉన్నాం, కనిపెట్టి ఉన్నాం ఇంతకాలం. దేవుడే మన పరిచయను ఓపెన్ చేస్తున్నాం. నాకే సంతోషం అనిపిస్తుంది. కట్ చేసిన బిట్లు అవి చూస్తున్నప్పుడు అందులో తను పెట్టినప్పుడు సంతోషం అనిపిస్తుంది. చాలామంది కదిలించబడతారు. ఎక్కువ రాసేసుకునే పనిలో ఉండకండి. పరీక్ష ఏం పెట్టండి మీకు ఇది అయిన తర్వాత. అక్కడ పరీక్ష రాశారు చాలామంది, పేపర్లు మేమే దిద్దాం దేవుని కృపలో, తర్వాత చెప్తాను అదంతా. ఓకే, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దావీదు ఏమవుతున్నాడు? అది అందుకే మరి వినాలి, అందుకే మనసు పెట్టి సరిగా ప్రతి పిన్ టు పిన్ వినాలి, ప్రతి మాటతో ఏకీభవించాలి, ఆమేనని చెప్పాలి. వారం వారం చెప్తున్నాను, రాసే పని మీద కాదు. దావీదు ఏమవుతున్నాడు? ఎవరి చేత? అది అలా సమాధానం రావాలి. ఎవరి చేత అండి? పురుషులు చెప్పట్లేదు అయ్యారు. ఎవరి చేత అండి? సౌలు చేత. సౌలు చేతే. హల్లెలూయా. ఏమవుతున్నాడు? భయంకరంగా తరం పడుతున్నాడండి. అదుల్లాం అనే గుహలోకి వచ్చి అక్కడ దాక్కున్నాడంట. అక్కడ ఉన్నాడంటే గుహలో ఉన్నాడండి. ఇంకా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడం రెడీగా ఉంటే అప్పులోళ్ళు, తిప్పలోళ్ళు, పప్పలోళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరి దగ్గర చేరారంట? వెనకాల ఒక రైస్ లారీ, ఒక గ్యాస్ సిలిండర్ లారీ ఒకటి, కూరగాయల లారీ ఒకటి వేసుకుని తరం పడుతున్నాడండి దావీదు. అరే ఇక్కడ టెంట్ వేయండి, ఇక్కడ తిందాం అని అంటున్నాడా? దావీదుకి ఏమి లేదు? తిండి లేదు, గతి లేదు, నివాసం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. విచిత్రం ఏంటంటే అప్పుల్లో ఉన్న వాళ్ళందరూ, ఇబ్బందులు ఉన్న వారందరూ, భయంకరంగా ఉన్న వారందరూ, శ్రమల్లో ఉన్న వారందరూ, బాధలు ఉన్న వాళ్ళందరూ దావీదు దగ్గరికి వస్తే వీళ్ళందరికీ అధిపతి అయ్యాడంట. విషయం చెప్పమంటారా? నువ్వు డబ్బున్నంత మాత్రాన్ని ఇతరులను ఓదార్చేవాడుగా మార్చబడవు.
కోట్లున్నంత మాత్రం ఇతను ఓదార్చేవాడిగా మార్చబడిపోవు. ఆస్తున్నంత మాత్రం ఇతను ఓదార్చేవాడిగా మార్చబడిపోవు. ఆత్మీయత ఉంటే ఇతరులు ఏం చేస్తాం? హల్లెలూయా. కొన్ని చర్చెస్లో ఎదర కూర్చుని పాస్టర్ గారు ఏ మాట చెప్పినా చప్పట్లు కొట్టేసి వాళ్ళు పెట్టుకుంటారంట. అలాంటి వాళ్ళకి 2-3 ఎదరుంటే బాగుండు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, నిజాలు కొడితే మిగతా వాళ్ళని చప్పట్లు కొడతారు. కొంతమంది చల్లం ఉండదండి. శవం దగ్గరికి వెళ్ళి సూది పెట్టి సెలైన్ ఎక్కిస్తే తీసే నిండిపోయింది అంటాడా? చెప్పండి, మాట్లాడతాడా? శవానికి వైద్యం చేస్తే మరి మనకు ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది, వైద్యం జరుగుతుంది. వాక్యం అంటే ఏంటి? తృణీకరించబడిన దావీదు వాళ్ళ నాన్నగారే మొదటోడి మీద తైలం పోద్దాం, రెండో ఓడి మీద తైలం పోద్దాం, మూడో ఓడి మీద తైలం పోద్దాం అని అనుకున్నాడండి. సమయాలు కూడా మోసపోయాడు. ఇంత హైటు, వెయిటు, కలరు, పర్సనాలిటీ, జిమ్ బాడీ, ఇలాంటి వాడు రాజు అయితే కిరీటం పెడితే సింహాసనం మీద కూర్చుంటూ ఉంటాడండి మరి అని అనుకుంటున్నాడు. ఎవరు? దేవుడా అదో 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 అదో. రెండో ఓడి దగ్గరికి వెళ్తే అదో, మూడో ఓడి దగ్గరికి, నాలుగో ఓడి దగ్గరికి. ఇంకా సమయాలకి బాబోయ్ ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకడు ఉంటాడండి, కడసారిపోడు, షూ గొర్రెలు కాస్తుంటాడండి. రమ్మను బాబు, రమ్మను. మనోడు వచ్చేదాకా నేను కూర్చుని ఉంటాను, రమ్మను. రాజులను అభిషేకించే ప్రవక్త ఒక గొర్రెల కాపరి కోసం వెయిట్ చేస్తున్నాడండి. మనిషికి విలువనిచ్చేది ఏంటి? అంతస్తా, ఆస్త, బట్టల? నీ క్యారెక్టర్, నీ భక్తి, నీలోని ఆత్మీయత. అతను రాగానేనంటండి దేవుడు అంటున్నాడు, ఇతడే నేను కోరుకున్నది. నాన్నగారు నా సొంత కొడుకు దావీదని చెప్పుకోవడానికి ఏమవట్లేదు. అడ్రస్ లేనివాడికి ఎందుకు అడ్రస్ ఇచ్చాడో చెప్తున్నానా? దావీదు దేవుని బిడ్డలారా యెషయా యొక్క సొంత కుమారుడు కాదండి, ఉపపత్ని యొక్క కుమారుడు. చరిత్రలో ఉంది స్పష్టంగా. నీ సేవకురాలు కుమారుడు ప్రార్థన దాటి వెళ్ళిపోవద్దు, నీ సేవకురాలు కుమారుడు యొక్క ప్రార్థన అంగీకరించి అంటాడు. దావీదు వాళ్ళ అమ్మగారు పాస్టమ్మ గారు కాదండి, యెషయా ఉపపత్ని కుమారుడు. అతను అరణ్యంలో ఆమెకు గర్భవతిగా మార్చబడిపోయి దావీదు కోసం ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసిందంటండి. నా కుమారుడు రాజవ్వాలి, నా కుమారుడు రాజవ్వాలి. అదిగో మా అమ్మగారు ప్రార్థన ఉంది కదయ్యా, కొంచెం నా ప్రార్థన కూడా ఆ ప్రార్థనతో కలుపుకో, దానితో కలిపి నువ్వేం చేయాలంటే నా ప్రార్థన వినయ్యా అంటాడు. హల్లెలూయా. అందుకే అడ్రస్ అయినోడికి అడ్రస్ ఇచ్చాడు. ఎందుకు చెప్పానంటే ఈయనేమో మీ కుమారుడు ఉన్నాడంటే వాడు సన్నాయి నొక్కులు నొక్కుతాడు, సరిగ్గా చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసండి గొడవ. యేసుప్రభు నువ్వెవరు కుమారుడు అడిగితే దావీదు కుమారుడు. ఎవరు కుమారుడు అని చెప్తున్నాడు? నీ జీవితానికి ఒక అడ్రస్ లేదా? నీ బ్రతుకు ఒక అడ్రస్ లేదా? నీ ఆధ్యాత్మిక వనరులకు ఒక అడ్రస్ లేదా? నీ వ్యాపారానికి ఒక అడ్రస్ లేదా? నీ జీవితానికి ఒక అడ్రస్ లేకుండా బ్రతుకుతున్నావా? ముందు దేవుడు ఎవరో చెప్పమంటారా? అడ్రస్ లేని వాళ్ళకి అడ్రస్ ఇచ్చే దేవుడు అండి, శాశ్వత కాల చిరునామాగా మార్చేసే దేవుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడా? ఈ మార్గంలో వెళ్తుంది ఎవరండి అన్నాడు గుడ్డుడు. నజరేయుడైన యేసు అన్నారు. నజరేతులో పెరిగాడు వాళ్ళ అమ్మమ్మ ఊరు. ఆ నజరేతు నుంచి వచ్చిన యేసు ప్రభు. నజరేయుడైన యేసు నన్ను కరుణించు అంటమానేసి దావీదు కుమారుడా నన్ను కరుణించు. గుడ్డోడికి తెలిసిందండి యేసు ప్రభు యొక్క అడ్రస్ కరెక్ట్గా. నీ ప్రభు కోసం నీకు కొన్ని విషయాలు కూడా తెలీదా? ఆయన ఎలా ఉంటే ఇష్టపడతాడు, ఎలా పాడితే ఇష్టపడతాడో, ఎలా ఉంటే ఇష్టపడతాడో, ఎలా మాట్లాడితే ఇష్టపడతాడో, ఎలా స్పందిస్తే ఇష్టపడతాడో, ఏమని పాడితే ఇష్టపడతాడు నీకు అర్థమైపోవాలిగా. రుచి, ఈ పాటకి ఆయన రుచి ఏంటో నీకు అర్థం అవ్వలేదా? పాస్టర్ గారు నాడేంటి అర్థం అవ్వలేదా? దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, మేము ఏం చేయాలి,
ఎంత కాలమైనను కదలక నిత్యము నిలిచి టైల్స్ వేసేసి మార్పులు చేసి పైన రాయి పెట్టేసిన సమాధుల వలె ఉందుము అనుకుంటున్నారా? లేదంటే ఆచార సంబంధమైన ట్రెడిషనల్ సంబంధమైన సంఘంలో మనం ఉన్నామా? ప్రార్థన చేసుకుందాము ప్రియులారా. ఇది బేస్ యాంప్లిఫైయర్ మింగేసినట్టు వస్తుంది ఇది వాయిస్. ఇప్పుడు నాన్నను పిలిచినప్పుడు ఎలా పిలుస్తాం? డాడీని పిలిచినప్పుడు డాడీ అంటాం, అంతే కదా? సెపరేట్ అండి. ఇప్పుడు సాయంత్రం ఆయన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, కూర్చుని నాన్నగారు ఉద్యోగ బాధ్యతలు బాగా నిర్వహించుకుని ఇంటికి తిరిగి వచ్చినారు, ప్రణామములు, కొంచెం ఏదన్నా భుజించదురా, అమ్మగారు నాన్నగారికి పానీయముకు నీళ్ళు ఇవ్వుడి అంటే నేను భుజిస్తాను కనరా, నీకేం పోయే కాలం వచ్చింది అసలే? ఈ భాష ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, గొడవ ఏంటి? నువ్వు ఎలా పిలిస్తే ఇష్టపడతావు, ఆయన ఎలా పిలిస్తే ఇష్టపడ అలాగే పిలవాలి. పరమ ప్రభు, ఓ జీసస్ దిగిరండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నీ పిల్లల్ని నిన్ను ఎలా పిలిస్తే ఇష్టం అవుద్దో చెప్పండి. మొన్న ఊరు వెళ్తే పాస్టర్ గారు ఫోన్ చేసి చరణగాడు మాట్లాడతాడు అంటండి మీతో అన్నాడు. అవేబో సార్ మరి ఏం మాట్లాడతారో చూద్దాం సార్ అడిగారంటే, నాకు ఏదోలా ఉందో మీరు లేకపోతే వచ్చేయండి తొందరగా అన్నాడు. పిల్లలతో అంత సరదాగా ప్రేమగా ఉంటాం కాబట్టి ఒకసారి కూడా తల్లిదండ్రులు గుర్తు రావట్లేదు. వాళ్ళు కొద్ది రోజులు కలిసి మిమ్మల్ని కూడా మర్చిపోతారు. అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నామండి మేము ఈ వారం రోజులు. పరలోకంలో ఉందండి మాకు. భోంచేయడం, అరిగేదాకా నవ్వుకోవడం ఏముందండి, ప్రేమ, ఒకరినొకరు ఆప్యాయతగా పలకరించుకోవడం, కనబడినప్పుడు సంతోషంగా మాట్లాడతాం. మొన్న బల్లారాధన నాకు సరైన పీసులు వేయలేదు, డబ్బా తెచ్చుకుంటే పప్పుసారి, నీ పప్పుసారు నువ్వు మండిపోను, ఎప్పుడు పప్పుసారే గొడవ నీ జీవితంలో? చిచ్చి నీకు ఇంక జీవితంలో పప్పుసారి తప్ప ఇంకో సంతోషం, ఆ మాంసం తప్ప ఇంకో సంతోషం, ఇంకో ఆనందం లేదా? నేను నమ్ముతున్నాను. ఇప్పుడు 4 వరకు మిమ్మల్ని వర్షిప్లో నడిపించిన, మీ సెల్ ఫోన్ స్విచ్ ఆపేస్తే 4 వరకు నడిపించిన మీకు టైం లేదు, మీకు తెలీదు. అంత తైలం ఉందో నా మీద పోసాడు దేవుడు. ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఆరాధన చేస్తాను, మళ్ళీ కూర్చోబెడతాను, ఆ మాట చెప్పి చేస్తాను, 3 గంటలు అయిపోతాయి బాబాయ్ అనుకుంటారు. మా ప్రియమైన తమ్ముడు ఉన్నారు డాక్టర్ గారు ఇక్కడ. డాక్టర్ గారు ఎప్పుడైనా ఆపరేషన్ చేసినప్పుడు, ఇదిగో రేపు పొద్దుటి పెద్ద పెద్ద కత్తులు పెట్టి నిన్ను కోసేస్తాం ఏమనుకుంటున్నా అనరు. ఇంజక్షన్ చేసినప్పుడు ఆ మాట చెప్పి ఏ మాట చెప్పి టుబుక్కని పొడి చేస్తారు, మనకేం తెలియదు. ప్రైజ్ లార్డ్. ఒక అడ్రస్ లేని దావీదుని దేవుని బిడ్డలారా, సంతోషంగా వాక్యం వినండి. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్తుంటే వాళ్ళ మొఖాల బిక్క ముఖం పెట్టుకుని డొక్క మొఖాలు పెట్టుకుని ఉసూరుమంటూ వాక్యం విన్నారని రాయబడి ఉందా? సంతోషముగా. ఎలా అండి? సంతోషంగా ఏం అంగీకరించారు? నాన్నోడు ఎప్పటికే కొడతాడో తిడతాడు, నాన్న కాకపోతే ఎవడు తిడతాడో? నాన్న కాకపోతే ఎవరు ఎత్తుకుంటారో? నాన్న కాకపోతే ఎవరు ముద్దు పెట్టుకుంటారో? నాన్న కాకపోతే ఎవరు కౌగిలించుకుంటారో? నాన్న కాకపోతే ఎవరు తీసుకొస్తారు నీకు స్నాక్స్? పెట్టినోడు కొట్టినోడు, పెట్టినోడు ఒక దెబ్బ కొట్టడానికి మాట అనడానికి పనిచేయడా? నాన్నగారు ఈ మధ్య నన్ను మీరు విలువైన మాటలతో, తెలుగులో విలువైన మాటలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, బాణములేసి గురి పెడుతున్నారు, అందుకని ఇల్లు వదిలి పోదామనుకుంటున్నాను. హల్లెలూయా చెప్పరా చేతుల పైకెత్తి. అడ్రస్ లేని దావీదుకి దేవుని బిడ్డలారా, అనేక మందికి అడ్రస్ దావీదు అయ్యాడు. అది అసలు మ్యాటర్. అతనికి అడ్రస్ ఇవ్వడం కాదు. ఇబ్బందులు ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు, భయంకరమైన పరిస్థితులు ఉన్నవారు, సమస్యలు ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు అందరూ కూడా అదుల్లాము గుహ దగ్గర నుంచి అక్కడికి వచ్చి, దాని దగ్గరికి వచ్చి, దావీదు దగ్గరికి వచ్చి అంటున్నారంట, తన బాధలను చెప్పుకుంటా అధిపతి అయ్యాడంట. ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడంట దావీదు? నా జీవితానికి అడ్రస్ లేదు, నా ఆర్థిక వనరులకు అడ్రస్ లేదు, నాకే ఒక అడ్రస్ లేదు, నా బ్రతుకు ఒక బ్రతుకేనా అని బ్రతుకుతున్నావా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, సేవిస్తున్న దేవుడు అడ్రస్లే, చరిత్రలే, పరిస్థితులే మార్చేయగలిగిన దేవుడా. హల్లెలూయా. విలువైన మాట చెప్తాను, మీరు మనసులో పెట్టుకుంటానంటే
లోకమును ఆశించి వెళ్ళిపోయిన వార్పమ్మకి ఏమైనా అడ్రస్ ఉందా? తన నాయకురాల్ని తిట్టినా, గద్దించిన, తిండి లేకపోయినా, ఏమీ లేకపోయినా నమ్మకంగా వెంబడించిన రూతమ్మకి అడ్రస్ ఉందా లేదా? వంశావళి లిస్టు, చిన్న లిస్ట్ రాస్తాడు చివరిలో రూతు గ్రంథంలో, అక్కడ రూతమ్మ పేరు ఉంటుంది. మన అడ్రస్లు మార్చగలిగిన ప్రేమ గల దేవునికి 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు చెప్పండి. బిగ్గరగా చప్పలు కొడుతూ స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. మారుస్తాడు అడ్రస్ చెప్పండి. మార్చే దేవుడు. నీ హాస్పిటల్కి ఒక అడ్రస్ ఇస్తాడు, నీ కుటుంబానికి ఒక అడ్రస్ ఇస్తాడు, నీ చదువుకు ఒక అడ్రస్ ఉంటుంది. చదువుకు అడ్రస్ ఏంటండి? చాలా చదువుకున్నానండి, ఏ జాబు రావట్లేదండి. లేదు, నీకు అడ్రస్ ఉంటుంది. అయ్యో పలానా మేడం చాలా చదువుకుంది, పలానా కాలేజీలో చేస్తుంది, పలానా ఆఫీస్లో చేస్తుంది, పలానా చోట, అది దేవుడు నీకు ఇచ్చిన అడ్రస్ కదా. ఎంఆర్ఓ గారిని కలవాలండి, ఈరోజు రేపొద్దుట కలవాలండి. అవునండి, అయితే సంతలో నాటుకోడి గుడ్లు అమ్ముతారు, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉంటాడు ఎంఆర్ఓ గారు. అదే ఎంఆర్ఓ గారు అడ్రస్ చెప్పండి. కలెక్టర్ గారిని కలవాలండి, కలెక్టర్ గారిని కలవాలా? కలెక్టర్ గారిని కలవాలంటే అక్కడ ఏజెన్సీలో ఒక బజార్ ఉంటుంది, ఆ బజార్ దగ్గర వారం వారం చిన్న చిన్న కోడి పెట్టలు అమ్ముతారు, అక్కడ ఉంటారు, వెళ్ళండి. అక్కడ ఆయన అడ్రస్. కలెక్టర్ గారు అడ్రస్ ఎక్కడండి? కలెక్టర్ ఆఫీస్. ఎంఆర్ఓ గారు అడ్రస్ ఎక్కడండి? ఎంఆర్ఓ ఆఫీస్. లాయర్ గారి అడ్రస్ ఎక్కడండి? కోర్టు. జడ్జి గారు అడ్రస్ ఎక్కడండి? కోర్టు. అలా నేను అంటాను, నువ్వు ఏదో అడ్రస్ పెట్టుకుని బ్రతకాల్సిన అవసరం లేదు, నీకే ఒక అడ్రస్ పెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. డేవిడ్ ఫ్రాన్సిస్ గారు ఎక్కడ ఉంటారండి? సమస్యగూడెం వాటర్ ట్యాంక్ అండి. ఒకప్పుడు తీసుకొచ్చి గ్రీన్ సిటీ పక్కన ఉంటారండి. ఇంకో విషయం ఏంటంటే, మన అడ్రస్ మనకే కాదు, నా అడ్రస్ అడిగితే బోర్డు మంది చెప్తారు, ఇదిగో డేవిడ్ ఫ్రాన్సిస్ గారు నిడదవోళ్ళు ఎక్కడ ఉంటారు, పలానా చోట ఉంటారు. నా పాంప్లెట్లో నేను వెళ్ళే దగ్గర పేరు కింద వేస్తారు అడ్రస్. ఒకరోజు మా అన్నయ్య అన్నాడు, అశోక్ అని, ఏమనంటే నిడదవోళ్ళు వేయించుకుంటాడు, సమస్యగూడెం అని వేయించుకోవాలన్నాడు. నీకు ఇంకా నువ్వు అంత ఎదగలేదులే, దేవుడు నా అడ్రస్ మార్చేశాడు మనసులో అనుకుని అలాగే అన్నాను. పెద్దోడు కదా, ఎదురు సమాధానం చెప్పకూడదు, కానీ ఇదే అడ్రస్ ఇస్తాను. ఒకవేళ చనిపోయినా నన్ను ఇక్కడే సమాధి చేయాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే, ఎక్కడ ఉండమంటే అక్కడే. అడ్రస్ లేని మనకి దేవుడు ఏమి ఇచ్చే దేవుడు తెలుసండి? అడ్రస్ ఇచ్చే దేవుడు అండి. లేదా నీకంటూ ఒక అడ్రస్ లేదా? మేము అద్దెంట్లో ఉంటున్నామండి, అడ్రస్ అంత మాట మారిపోతుందండి, భయపడకో. చరిత్రలో నిలిచిపోయే అడ్రస్లు ఇచ్చిన దేవుడు నీకు ఒక ఇల్లు ఇవ్వడం పెద్ద కష్టమా? కష్టమంటారా? సనుక్కోవడం మాని స్తుతించండి. ఇల్లు ఇవ్వలేదు అన్నావు, ఎప్పుడైనా ఇంటి చుట్టూ తిరిగి స్తోత్రం, ఆయన ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, గోడలు అయిపోయినందుకు స్తోత్రం, మెటీరియల్ ఇచ్చినందుకు స్తోత్రం, అన్నీ సమకూర్చినందుకు స్తోత్రం అన్నావా? పూరేళ్ళు తింటే సనుక్కోకూడదు, దేవుని స్తుతించాలి. మన్నా తింటే సనుక్కోకూడదు, దేవుని స్తుతించాలి. వాక్యం అంటే సనుక్కోకూడదు, దేవుని స్తుతించాలి. పరిచర్య చేస్తా సనుక్కోకూడదు, దేవుడిని ఏం చేయాలి? శ్రమలో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు అందరూ వచ్చి దావీదు దగ్గరికి వచ్చి నిలబడితే దావీదు ఏమైపోయాడని తెలుసండి? వాళ్ళందరికీ అధిపతి అయిపోయాడట. సామ్యూయేలు మొదటి పుస్తకం 2వ పుస్తకం 6వ అధ్యాయం 21-22 వాక్యాలు చదవండి. సామ్యూయేలు 2వ పుస్తకం 6:21-22. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకునిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి. నువ్వు అంటున్నావు బట్టలు లేకుండా నాట్యం ఆడి నా పరిస్థితి బాగాలేదు, వ్యర్థుడు ఒకడు నాట్యం ఆడినట్టు ఆడుతున్నా అంటున్నావు. అసలు నా జీవితం ఏంటో, నా అడ్రస్ ఏంటో, నా బ్రతుకు ఏంటో, నేను ఎలా బ్రతికానో, నాకు అడ్రస్ లేని జీవితం ఉన్నది. నీకు తెలుసా ఇంతకంటే ఎక్కువగా నేను తృణీకరించబడ్డానా? దావీదు జీవితంలో తృణీకరణ, అవమానాలు, నిందలు, భయంకరమైన పరిస్థితులు, నిష్కారణంగా కారణం లేకుండానే 14 సార్లు ఈటి విసిరాడంటే. ఎన్నిసార్లు అండి? విషయం చెప్పమంటారా? 14 సార్లు సౌలు దావీదు మీద ఈటి విసిరితే దావీదు పిలుపు ఎలా ఉందో తెలుసండి? నాయనా, తండ్రి, రాజా, నా ఏలినవాడా.
ఒక్కసారి కత్తట్టుకుని మన మీద ఎవరైనా దాడి చేస్తే నాయనా తండ్రి ఏలినవాడు అంటావా? 14 సార్లు ఈటిసిరాడంట. జ్యోతక్కలు అన్నారా? విసిరితే 14 సార్లు ఈటిసిరితే దేవుని బిడ్డలారా, నాయనా నా ఏలినవాడా, తండ్రి, రాజా. ఒక వ్యక్తి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఏంటంటే, వాటిని ఏంటంటే, ఏ పరిస్థితి వచ్చినా మన మాట, మన ప్రవర్తన, మన వైఖరి, మన స్పందన ఉంటుంది చూసారా, అక్కడే ఉంటుంది భక్తి. అవమానాల్లో, నిందల్లో, భయంకరమైన పరిస్థితుల్లో కూడా పక్కనోడు తెగ ప్రేరేపించేస్తున్నాడు దావీదుని, చంపేయ్, ఒక్క దెబ్బకి ఈ రోజు నీకు ఈటిచ్చాడు, శత్రువు నీ చేతికి అప్పగించాడు. అభిషేక్ అంటున్నాడు, చంపే, నీ చేతికి అప్పగించేస్తాడంటే యెహోవా చేత అభిషేకం పొందినోడిని చంపేసి నిర్దోషం ఉంటే ఎవరికి సాధ్యమయ్యా? అసలు ఎవరికి అవుతాయి? నాకేమో తెలియదు, నిన్న నుంచి నా గుండెకే బాగా మండుతుంది. దేవుడు చెప్పమన్నాడు ఈ మాట. మీలో చాలామంది అడ్రస్లు మారిపోబోతున్నది. అడ్రస్ లేని వారికి దేవుడు అడ్రస్ ఇవ్వబోతున్నాడు. అసలు గుర్తింపే లేని వారికి గుర్తింపునివ్వబోతున్నాడు. నమ్ముతున్నారా ఈ మాటల్ని? కొన్ని అడ్రస్లు ఉంటాయండి. తాపేశ్వరం ఏంటమ్మా? తాపేశ్వరం కాజా. ఎవరన్నా తాపేశ్వరం కాజా ఎప్పుడని తిన్నావు? అసలు నువ్వు ఎలా ఉంటుంది తెలుసా? నేను అన్న మా ఆడపిల్ల దాకా కూడా వచ్చేసిన తాపేశ్వరం కాజా అని చెప్పి. కోనసీమ వెళ్తే సేమియా ఉంటుంది అంటండి. నేను ఎప్పుడు తినలేదు కానీ సేమియా ఉంటుంది, ఫేమస్ అంటండి. అది కోవా ఒకటి ఫేమస్ అంటండి కోనసీమలో. ఇలా కొన్ని పేర్లు ఉంటాయండి. పాస్టమ్ గారు ఊరు వెళ్తున్నప్పుడు ధర్మవరం అని ఉంటుంది, కొండ బిర్యానీ ఉంటుందండి అక్కడ, కొండ బిర్యానీ. ఇవన్నీ తిండి అడ్రస్లు. ఏ అడ్రస్లు అమ్మా? తిండి అడ్రస్లు. దేవుడు అడ్రస్ లేని వారికి ఏమిచ్చే దేవుడు అంటే దేవుడు. ఎవరైనా ఉన్నారా బాబు? ఉన్నాడండి బాబు, కడసారి తీసుకురండి బాబు, తీసుకురండి, మనోడిని తీసుకురండి. అతని కోసం మేము వెయిట్ చేద్దాం, అతను వచ్చే వరకు కూర్చుందాం, వెయిట్ చేద్దాం, కనిపెడదాం. ఒక గొర్రెల కాపరి కోసం ఎలా వచ్చి ఉంటాడండి దావీదు? ఇది మీ దేశమే కదా, మీ దేశమే. ఎలా ఉంటారు ఇక్కడ గొర్రెల కాపర్లు? రైమాండ్స్ షూట్ అవుట్ వేసుకుని, బ్లాక్ స్పెట్స్ ఒకటి పెట్టుకుని, ఏళ్ళకు ఒక 4 ఉంగరాలు, బ్రాస్లైట్, తెల్ల బూట్లు వేసుకుని, తెల్ల బెల్ట్, తెల్ల డ్రెస్ వేసుకుని అలా ఉంటారండి. అతను వస్తుంటేనంట వీళ్ళు ఎవరు ఎంత హైటు, ఎంత పొడవు, ఎంత ఎత్తున్న వీళ్ళు ఎవరూ నచ్చలేదు. కానీ ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు అంట. అందగాడంటండి, చూడ్డానికి చాలా అందంగా ఉంటాడంట దావీదు. రూపం ఉన్నవాడంట. హల్లెలూయా. అప్పుడు దాకా గొర్రెలు కాసుకుని, ఆ గొర్రెని మెడ మీద వేసుకుని, ఈ గొర్రెని కాసి దాని షూ అని అది అలా పోతుంటే ఇలా పోతుంటే లాగిన ఆ తుప్పల్లోంచి, ఆ గొర్రెల్లోంచి, అడవిలోంచి వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడండి? మీరు ఇప్పటికైనా అర్థం అవ్వాలి. దేవుడికి కావాల్సింది ఏ అలంకరణ? హల్లెలూయా. పొద్దుటే లేసి ఒక చెల్లిని అడిగిన, ఎందుకమ్మా ఇంత లేట్గా వస్తున్నాం అంటే, ఆకు ఈ ఆకు అన్నీ కలిపి రుద్దుతాని కొంచెం ఈ కలర్లో వస్తున్నాను, దాని గురించి లేట్ అయిపోతుందని ఆదివారం రుద్దుతున్నానని మొత్తం అంతా. ఫ్యాన్లు ఒకసారి బంద్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అడ్రస్ లేని జీవితాలకు ఏమి ఇచ్చే దేవుడు అండి మన దేవుడు? హల్లెలూయా. చూడండి, సామ్యూయేల్ 2వ పుస్తకం 17వ అధ్యాయం 8, 9, 10 వాక్యాలు చక్కగా చదివి పెట్టండి. ఒక్కొక్కటి చదవండి. నీ తండ్రియు అతని పక్షమును ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటవారై. ఒకసారి చూడండి, మీ తండ్రి అతని పక్షం వారు. ఒంటరిగా తరమబడుతున్న దావీదు, ఎవరో లేకుండా నిరాశవలయమైపోయిన దావీదు, సౌలు చేత భయంకరంగా తరమబడుతున్న దావీదు, నీ తండ్రి అతని పక్షపు వారు అనండి. ఒక టీం ఉందంట దావీదుకి, ఒక యుద్ధ సైన్యం ఉందంట.
వాళ్ళందరూ దావీదు పక్షం ఉంటారంటే ఎప్పుడు? నీ తండ్రియు అతని పక్షం ఉన్నవారు మహాబలాఢ్యులనియు. ఈ చిత్రం ఏంటో తెలుసండి, ఇంట్లో ఉన్న అబ్షాలోము వాళ్ళ నాన్నగారు ఏంటో తెలియలేదు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా హూషై చెప్తున్నాడు, అహీతోపెలని ఏదో తెపాలలో ఉంటుందండి అడి పేరు, ఆడిచ్చాడండి ఆలోచన, మీ నాన్నగారిని చంపే. దావీదు దగ్గర కూడా ఉన్నాడు. ఇతను ఆలోచన చెప్తే అహీతోపెలు అనేవాడు ఆలోచన చెప్తే ఎలా ఉండేదంటే, ఒకడు దేవుడి దగ్గర నుంచే కనిపెట్టి తీసుకుని వచ్చి ఎవరికైనా వర్తమానం చెప్తే ఎలా ఉండేదో అలాగే ఉండేదంట. ఇజ్రాయేల్ అందరూ కూడా, సౌలు వీళ్ళందరూ కూడా ఆ మాటను అలాగే తీసుకుని, దేవుడు చెప్పిన మాట రా బాబు ఇది అన్నట్టు తీసుకునేవారంట. కదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దావీదు నువ్వు చంపేయచ్చు, లేపేయచ్చు, ఏం పర్లేదు, నీ తండ్రిని చంపేయచ్చు అని అబ్షాలోము ఒక టీంని తయారు చేసుకుని దావీదు మీదకి వ్యతిరేకంగా వెళ్తుంటే హూషై అంటున్నాడు, నీ వ్యూహం, నీ స్ట్రాటజీ అంత కరెక్ట్ కాదు. నీ తండ్రి అతను పక్షం ఉన్నవారు మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సు కలిగిన వారు వాళ్ళ. మీ నాన్నగారు అడ్రస్ నీకు తెలుసా? మీ నాన్నగారి గురించి నీకేమన్నా తెలుసా అని చెప్తున్నాడండి. ఇప్పుడు చెప్తున్నాడు దావీదు అడ్రస్ ఏంటో చెప్తున్నాడు, వినండి, చదవండి. అడవిలో పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంట్ల వంట వారై రేగిన మనస్సుతో ఉన్నారని. వాళ్ళు ఎలా ఉంటారని తెలిసిన దావీదు దగ్గర ఉన్న సైన్యం అంటండి, చూడండి, దూకే అంటే దూకేస్తారంట, చంపే అంటే చంపేస్తారంట, యుద్ధం అంటే ముందు వెళ్ళిపోతారంట, రెడీ. హల్లెలూయా. అలాగంటే రాజుగారు కత్తికి పోదు నెట్టుకోలేదండి, రాత్రి ఇక అన్నీ రెడీ చేసుకోలేదండి, అలాగంటే బాబు ఇప్పుడు అలాగ వెళ్ళిపోమంటారండి అని వాళ్ళు కాదంట. వాళ్ళు ఇప్పుడు ఉపవాసం అంటే మీరు ఏమనాలి? హల్లెలూయా. గట్టిగా వెళ్ళు చెప్పండి. అంత సిద్ధంగా ఉంటారంటండి దావీదు సైన్యం, ఎప్పుడు రెడీగా ఉంటారంట, ఎలక్ట్గా ఉంటారంట, సిద్ధంగా ఉంటారంట, సిద్ధపడి ఉంటారంట. రేగిన మనసు, పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగుబంటి అంటండి సింహం కంటే కూడా డేంజర్ అంటండి అడవిలో. సింహం ఎదురుగుండా వస్తుంది, అలాగ గాండ్రించుకుంటా వెనకాల నుంచి వచ్చి ఎలుగుబంటి ఇలా పట్టుకుని హ్యాపీ బర్త్డే టు యూ అని ఇలా గుచ్చేసి చంపేద్ది, అంతే అయిపోతుంది. గుచ్చినట్టు కూడా మనకు తెలియదు, అలా గుచ్చేద్ది వెనకాల నుంచి వచ్చి పట్టుకుంటుంది అది. అలాంటి వాళ్ళు అంటండి ఎవరో, అసలు నాయకుడు అలా లేకుండా సైన్యం అలా తయారయ్యారంటారా? చెప్పండి, చదువుతారు కిందకి. ఇంకా మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు. యుద్ధమంది ఎవరంటండి? సౌలు ఏమన్నాడండి? నువ్వు బాల్యం నుండి అతడు యుద్ధాభ్యాసం చేశాడు, అతనితో పోట్లాడడానికి యుద్ధం చేయడానికి నీకేం సరిపోదు? దావీదు యుద్ధమందు ప్రావీణ్యుడు అంటండి. చదవండి. అతడు జనులతో కూడా బస చేయడు. అందరితో కలిసి ఉండడు బాబు. మీ నాన్నగారు అడ్రస్ నీకు సరిగ్గా తెలుసా? ఏం చేయడంటండి? అందరితో. అందుకేనని నేను భోజనాలు జరిగినప్పుడు అసలు ఎవరితో కలిసి ఉన్నాం, మేమందరం మా టీం అందరూ పక్కన కూర్చొని ఉంటాం, ఎవరితో కలం మేము. దానికా దావీదు పక్కన కూర్చోవడం? అందరితో కలిసి ఎందుకు యుద్ధం, ఎందుకు భోజనం చేయడు, బస చేయడంటే అందరితో కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరు కనబడకూడదు రాజు, ఆయన ఉండాలి, ఒక వ్యూహాన్ని, ప్రార్థన ఇదంతా సిద్ధపరచుకుంటాడు, వెళ్తాడు యుద్ధానికి. మిమ్మల్ని ఒకరితో ఒకరు కలిసి ఉండొద్దని కాదు. చదవండి. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. నువ్వు కూడా ప్లేట్ పట్టుకుని బల్లారాధనప్పుడు గుహలోకి వెళ్ళిపోని, ఎవరితో కలిసి ఉండంటే. ఏదో గుహయందో ఏదో స్థలమందు ఏం చేస్తాడో దాగి ఉంటాడు. వ్యూహం అనమాట, ఒక వ్యూహం సిద్ధపరచుకుంటాడంట దావీదు, ఒంటరిగా ఉంటాడంట. చదవండి. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారు ఓడిపోయిరని చెప్పుకుందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులునందురు. దిగులునందడం అంటే ఏంటి తెలుసండి? చచ్చిపోతారంట. సింహం లాంటి గుండె కలిగినోడు కూడా దావీదు ఎదురు పడితేనంటండి చచ్చిపోతాడంటాడు. సింహం లాంటి గుండె అంటే ఏంటి? ఏ జంతువుగాని భయపడతా సింహం? జిరాఫీ చాలా పొడవు ఉంటుంది అడవిలో, ఏనుగు కూడా లావుగా ఎత్తుకుంటుంది, చాలా జంతువులు ఉన్నాయి. కానీ అడవికి రాజు ఎవరో? సింహమా, నక్క, ఎలుగుబంట?
అందరి మీద ఎత్తుంది, కొత్త కొత్త గీతలు ఉన్నాయి, దీనికి మెరుస్తుంది కాబట్టి జిరాఫీని పెడతారా? దానికి ఒక టోపీ పెట్టి కళ్ళజోడు పెట్టి నువ్వే రాజు ఇంకా రేపు నుంచి మా అడవికి అంటారా? చెప్పండి. జిరాఫీని కూడా చంపేయగలదు. గుర్ర గేదె అనేది ఉంటుంది అడవిలో, తెలుసా? 9 అడుగులు ఎత్తుంటుంది. ఈ గుర్రగేది కూడా దేవుని బిడ్డలారా కారులు కూడా తిరగబెట్టగలదు, కొమ్మిలా గుచ్చిలా పడేయగలదు. అలాగని గుర్రగేదిని రాజుగా పెడతారా? చెప్పట్లేదు భక్తులు. సింహమే రాజు. సింహం లాంటి గుండు కలిగినోడు కూడా దావీదు ఎదురు పడుతున్నాడు, దావీదు వస్తున్నాడంటే దిగులు నుండి చచ్చిపోతాడంట. హూషే చెప్తున్నాడు దావీదు అడ్రస్ ఏంటో, దావీదు పరాక్రమం ఏంటో, దావీదు ఎలాంటోడో వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడండి. ఎక్కడదండి అడ్రస్? ఎక్కడదండి పరిస్థితి? దేవుడే ఇచ్చాడు దావీదుకి. పలానా సిస్టర్ పలానా మందిరం ఉంటుందో తెలుసా, ఆవిడ పాట పాడుతుంది, అభిషేకంతో నింపబడి ప్రార్థన చేస్తారండి. ఆ సిస్టరు పాట పాడతారండి. అయ్యి బాబా సిస్టర్ పాట పాడుతుంటే ఆ ఏరియాలకు దెయ్యాలు రావండి బాబు. ఆ సిస్టర్ ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు మున్నీరు అయిపోయి చేద్దండి బాబు. ఆవిడ ప్రార్థన చేస్తుంటే కూర్చుంటే పక్కన వాళ్ళు నిలబడమండి బాబు. అవేంటి పరాక్రమాలు అంటే. హల్లెలూయా. మేమందరం ప్రార్థన చేసేవాళ్ళం, బ్రదర్స్ అందరూ చేస్తుంటే, మేమందరం ఒక అన్న ఉండేవారు నిడదవాళ్ళు టీం కింద ఉన్నప్పుడు అందరూ చేస్తుంటే ఒక సహోదరుడికి ప్రార్థన ఇస్తే అనేవాడు, పరలోకమందు ఉన్న తండ్రి అనేవాడు. రాత్రంతా ప్రార్థన చేసి దిగిపోయి దెబ్బకు మొక్క. మేమంత ఉద్యమంగా ప్రవచనాలు చెప్పేసి భాషలో మాట్లాడాలి, ఉద్యమంగా చేస్తూ ఉంటుంటే పరలోకమందున్న తండ్రి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందండి? దావీదు అడ్రస్ చెప్తున్నాడండి హూషై. అతను ఎలాంటోడు తెలుసా? ఎలాంటి పరాక్రమం కలిగినోడు తెలుసా? దేనికి మీరు భయపడకండి. నాకు అడ్రస్ లేదు, నాకు జీవితం లేదు, ఒక భవిష్యత్తు లేదు, నా పరిస్థితి. ఎందుకో 2-3 వారాల నుంచి ఇవే మాటలు దేవుడు మాట్లాడుతున్నాడా? చాలా కృంగుదలలో, లోయలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నారేమో ప్రజలు. పోయిన వారం మద్దూరులో కూడా దేవుడు మాట్లాడాడు. పోయిన వారం ఇక్కడ కూడా లోయల కోసం మాట్లాడాడు దేవుడు. లోయలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. ఇలాంటి అడ్రస్ లేని దావీదుకి ఎంత అద్భుతమైన విషయాలు చూడండి దేవుని బిడ్డలారా. సామ్యుయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 19, 20, 21 వాక్యాలు చదవండి. మనం ఎప్పుడు కూడా ఏ దైవజనుడిని తప్పుడు బోధ చెప్తే ఆ బోధకు విరుద్ధంగా మనం ఉండాలి, కానీ ఆ దైవజనుడికి విరుద్ధంగా మనం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. కొన్ని కోట్ల రూపాయల మాట ఇది. ఆ బోధకు విరుద్ధం మనం, కానీ ఆ దైవజనుడు మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. అలా అయితేనే ప్రేమరాజ్యం కట్టబడుద్ది. బోధకు విరుద్ధంగా ఉండాలి. ఆ బోధను సరిచేయడానికి ప్రయత్నించాలంటే ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. రాత్రి మేము వస్తున్నాం బస్సులో, గాజువాక సెంటర్కి రాగానే దేవుని కృపలో స్లీపరు పడుకుని వచ్చేటట్టుగానే బస్సు దొరికింది. పడుకున్నాం, కానీ ఒకడు సీరియల్ ఎట్టాడు, ఒకడు సినిమా ఎట్టాడు, ఒకడు పాట ఎట్టాడు, ఒకడు హిందీ పాటలు ఎట్టాడు, ఒకడు భజన ఎట్టాడు. అలా ఇష్టం. దివ్యాను ఇంకో సిస్టర్ వెనకాల సీట్లో ఉన్నారు, నేను చార్లెస్ అన్నాను ఉన్నారు, మేము ఎదరు సీట్లో ఉన్నాం. కాసేపు రిలాక్స్ అవుదావరా బాబు అనుకుంటే తుమ్కే కిమ్కే అంటున్నాడు ఎవడో. ఈ పక్కన గోల ఇంకొకటి భజన. నేనేమో నాకు ఎప్పుడు ఈ విండో దగ్గరే ఇష్టం అండి. విమానమైనా, బస్సు అయినా, ట్రైన్ అయినా, అక్కడ ఎవరిని ఉంటే రిక్వెస్ట్ చేసైనా సరే ఇటు వచ్చేయండి బాబు వాంతులు అవుతాయని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చోండి మొత్తం అవుతుందే. అక్కడ కూర్చోవడం ఇష్టం అనమాట. పాస్టమ్ గారు నేను వెళ్ళినా కూడా ఇంకా పాస్టమ్ గారు తప్పదు, నా సీట్ ఇస్తాను, కానీ మ్యాగజైన్ నేను ఒక్కడిని వెళ్తే ఎప్పుడు కూడా అక్కడే కూర్చుంటాను. కిటికీ పక్కన ఇష్టం నాకు బాగా. దిక్కులు చూడడానికి కాదు, అది సంతోషం. ఆ పక్కన పడుకున్నాను. ముందే నేను ఎక్కగానే ఆ పక్క వెళ్ళిపోయాను కిటికీ దగ్గరికి. ఏసీ బస్సు అయినా సరే వెళ్ళిపోతే ఈ అన్నం లెగిసి ఒక కొనుగేస్తున్నాడు పాపం లేసి, బాబు సౌండ్ తగ్గించండి ప్లీజ్, ఏమనుకోకుండా వీళ్ళని ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి తగ్గించు. వాళ్ళని మరి కామన్ సెన్స్ ఉండాలిగా. బస్సులో ఇంతమంది ఎక్కుతున్నప్పుడు మనమే ఆనందపడిపోయి ఇబ్బంది లేకుండా, ఎదురిని ఇబ్బంది పెట్టకూడదని ఉండాలి కదండి. కొంతమందికి ఉండదండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాం, వాళ్ళ ప్రేమగా అడిగితే తగ్గించేశారు, మొత్తం తగ్గించేశారు. ఏదో హోటల్ వచ్చింది భోజనం చేయమన్నారు, మేము ఉపవాసంగా దిగి ఏదో డ్రింక్ తాగి మరలా ఎక్కాం. మొత్తం సౌండ్ తగ్గించినప్పటికీ బస్సు కూడా ఆగిపోయింది, వచ్చేసింది రాజమండ్రి. అది పడుకుంటాకి ఏమీ లేదు. హల్లెలూయా. మనం వాళ్ళ బోధకి విరుద్ధం, కానీ వాళ్ళతో మాత్రం ఎలా ఉండాలి? హల్లెలూయా. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ప్రాణమైన పెడతాను, నీకోసం ప్రాణమైన అర్పించేస్తాను, నీ కొరకు ఏదైనా చేస్తాను.
నేను అంటున్నాను, దేవుడు మన అడ్రస్లు మార్చే దేవుడా, స్థితిగతులు మార్చే దేవుడా. బెత్లెహేము అంటే ఏంటి? రొట్టెల గృహం. నయోమి వల్ల ఏమొచ్చిందండి? ఆ ఊరికి కొంచెం చెడ్డ వచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే ఏమీ లేదు, ఇక్కడ కరువు వచ్చేసిందని మోయాబుకి వెళ్ళిపోయింది. ఒక ఖరీదైన మాట చెప్తాను, గుండెలో పెట్టుకో. బెత్లెహేం అంటే రొట్టెల గృహం అనండి. బైబిల్లో మాట్లాడడానికి ఇష్టం ఉండదు మీకు. సూపర్ 6, బంపర్ 6 అయిపోయినాయి. యేసు రక్తమే చేయం, హల్లెలూయా, అయిపోయింది అప్పుడే. ఆ మాటలు అనరండి. బెత్లెహేం అంటే ఏంటండి? చెప్పండి. పాలిచ్చి ఆవుని తరిమేసి యేసు రక్తమే చేయం, హల్లెలూయా. అర్థమైన వాళ్ళకి అర్థమవుతులే. పాలిచ్చి శుభ్రంగా పాలెత్తుంది, రోజు 15 లీటర్లు 50 లీటర్లు. ఏం చేశారు? అమ్మేసుకుని గుడ్డావును కొని తెచ్చుకున్నారట. అది తాగదే, ఎవరికి ఇవ్వగో, తాగేద్దే, ఎవరికి ఇవ్వదు. వదిలిపోయిందా తిక్క? మర్మములు యెహోవా వశము, హల్లెలూయా. ఏం చెప్తున్నాను మీకు? బెత్లెహేం అంటే. కానీ నయోమి ఏమని చెప్పింది? కరువు వచ్చేసిందని చెప్పి వాళ్ళ భర్త, ఆమె, పిల్లలందరూ కలిసి ఎక్కడ పోయారు? పొలోమంటే వెళ్ళిపోయారు. ఎక్కడికి? మోయాబుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దేవుడు మరలా వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాడు, దర్శించడం మొదలుపెట్టాడంట, ఆహారం పెట్టడం మొదలుపెట్టాడు. తెలిసింది నష్టపోయింది. ఫస్ట్ ప్రేరేపించి తీసుకెళ్ళిపోయిన భర్త వెళ్ళిపోయాడు. 2 పిల్లలు కూడా వెళ్ళిపోయారు. 2 కోడలు ఉన్నారు. నయోమికి దర్శనం కలిగింది. నెక్స్ట్ అప్పుడన్నా గ్రహింపొచ్చింది. కొంతమందికి అది కూడా జరిగిపోయి కూడా గ్రహింపరాదు. వచ్చి నేనే అని అనుకుని తెలుసుకుని మరలా బెత్లెహేంకి వచ్చారు. విధమైన మాట చెప్పమంటారా? బెత్లెహేం అడ్రస్ మార్చేయడండి దేవుడా. రొట్టెల కొరతైన బెత్లెహేంలో సజీవమైన శాశ్వతమైన రొట్టె పుట్టిందండి. హల్లెలూయా. మొత్తం టోటల్గా బెత్లెహేం ఏమైపోయిందండి? కరువు, కొరత అంటే లేదు, సమృద్ధి వచ్చేసిందండి. సజీవమైన రొట్టె పుట్టేసింది. ఇంకా ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఆ ఆహారాన్ని, ఆ రొట్టెని తింటున్నా కూడా కొరత అనేది ఏమవట్లేదు. అలా ఉంటుందండి యేసుప్రభు అడ్రస్ మారిస్తే. కొంతకాలం అక్కడ పెరిగినందుకు నజరేత్ అంటే మంచిది ఉండదు, నజరేత్ అంటే తేడా, నజరేత్ అంటే భయంకరమైన పరిస్థితి, ఇదంతా పరిస్థితి అయినప్పటికీ నజరేయుడైన యేసు ఆ పేరుతో పిలిస్తే పలికేటట్టుగా మంచిది వచ్చేసి నజరేతులో. చివరిగా ఒక మాట చెప్తాను, చాలా చెప్పాలని ఉంది కానీ సమయం లేదు కాబట్టి ఒక మాట చెప్తాను. చూడండి, 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2:29 చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 2:29. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. మొత్తం అందరికి అడ్రస్ ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేలు అందరికీ కూడా అడ్రస్ ఏమని మార్చేశాడు దేవుడు? మూల పురుషుడగు దావీదు. పేతురు గారు ఆత్మతో నింపబడి 10 రోజులు మేడగదిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయి ఆత్మ పొందుకుని అన్య భాషలో మాట్లాడుతూ వీళ్ళందరూ ఉంటుండగా ప్రసంగం చేస్తున్నాడు. ఒక్కసారి ఏం చేశాడో తెలుసండి? దావీదు కోసం ఎత్తాడండి ఆ ప్రసంగంలో. సహోదరులారా, మూల పురుషుడగు దావీదు కోసం మీతో ఇప్పుడు నేను ధారాళంగా. అసలు అడ్రస్ లేని దావీదు, ఎన్నిక లేని దావీదు, అర్హత లేని దావీదు, ఒక గొర్రెల కాపురైన దావీదు యొక్క చరిత్ర మారిపోయి అంటున్నాడు ప్రసంగం చేస్తూ. మొట్టమొదటి ప్రసంగం అండి పేతురు కదా అంటాడు, మూల పురుషుడగు దావీదు కోసం మీతో నేను ధారాళంగా మాట్లాడాలి. డెలివరెన్స్ మినిస్ట్రీకి మూల పురుషుడు దావీదు, అభిషక్తులను గౌరవించడానికి మూల పురుషుడు దావీదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని మందిరానికి వాయిద్యాలు వాయించేవారిని, స్తుతించేవారిని, వీళ్ళందరినీ ఏర్పాటు చేసిన మూల పురుషుడు దావీదు. మందిరం కట్టడానికి బైబిల్ చరిత్రలో అనేకమైన బంగారము, వెండి అన్నిటినీ సమకూర్చిన మూల పురుషుడు దావీదు. స్తుతి ఆరాధనకి మూల పురుషుడు దావీదు. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, అడ్రస్లు మార్చే దేవుడా. మధ్యాహ్నం దేవుడు చెప్తున్నాడు, అడ్రస్ లేని దావీదే అనేక మందికి అడ్రస్ అయిపోయాడు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడండి?
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. పాట ఉండదు కదండి. బెత్లెహేము ఊరిలో దావీదు పట్టణంలో టముకేసేవారు కదా. అసలు ఇంక క్రిస్మస్ నెలలో కానీ మనం వాక్యం చెప్పుకున్నప్పుడు కానీ దావీదు అని పేరెత్తకుండా అవుద్దా? చెప్పండి. అంతగా దేవుడు ఏం చేశాడంటే ఒక అనామకుడిని అడ్రస్ లేనండి. విషయం చెప్పమంటారా? అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అదే దేవుని శక్తి సామర్థ్యాలు తగ్గలేదు. అదే దేవుని బలము తగ్గలేదు. ఉత్తి చప్పట్లొద్దు, స్తోత్రం 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 అని, లేకపోతే ఆమెనని చప్పట్లు కొట్టాలి. అదండి ఆ దేవుని యొక్క సామర్థ్యం. ఏమవలేదంటే తగ్గలేదు. శక్తి ఏమవలేదంటే నేటికి ఆయన సజీవుడుగా. నమ్ముతున్నారా? దేవుడు మీలో చాలామంది అడ్రస్లు మార్చేయబోతున్నాడు, చరిత్ర మార్చేయబోతున్నాడు. కొంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. నేను చెబుతున్నాను, ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తే నువ్వు గుర్తొస్తావు. ఎక్కడికి వెళ్తే? ఒక ఆఫీస్, ఒక వ్యాపారం. కొంతమంది వ్యాపారం చేస్తున్న ఉన్నారు. ఒక వ్యాపారం అంటే నువ్వు గుర్తొస్తావు. ఆమెన్ చెప్పండి. అంటే మిగతా వాళ్ళకి చెబితే మీరు ఆమెను అనకూడదేమో కదా. మరి అంటున్నారు జాయిగా. ప్రైజ్ లార్డ్. ఒక బాధ వేదన కలిగితే కొంతమందికి నువ్వు గుర్తొస్తావు. పలానా అక్క దగ్గరికి వెళ్తే మన గాయాలన్నీ కూడా కట్టబడతాయి, మన బాధలన్నీ కూడా కట్టబడతాయి. చాలామంది సేవకులు నాకు ఫోన్ చేస్తుంటారు, అన్న మీరు శనివారం అక్క మీరు ఉంటారా అని అడుగుతారు, లేకపోతే శుక్రవారం ఉంటారా అని అడిగితే కొంచెం బాధగా ఉందని, గుండె అంత వేదనగా ఉందని వచ్చి మీతో కొంచెం టైం స్పెండ్ చేసి మీతో కొద్దిసేపు గడిపి కొద్దిసేపు ఉండి వెళ్తాం, ప్రార్థనలో గడిపి అంటారు. నేను అంటాను అసలు బాధ కలిగితే ముందే వచ్చేయమంటారు. ఆ వచ్చినోడు ఏదో రకంగా బలపడిపోవాలి, ధైర్యం పొందేసుకోవాలి, బలం పొందేసుకోవాలి, పొందుకుని వెళ్ళి దేవుని పని చేసేయాలి. అది ఆశ అండి. మీరు నమ్ముతున్నారా మీ అడ్రస్లు మారుస్తాడని? మీరు నమ్ముతున్నారా మీ చరిత్రను మారుస్తాడని? నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? ఆ నమ్మకమైన దేవుని ఎదుట అందరూ కూడా మోకరిద్దాం. మనందరం కూడా త్వరితంగా మోకరిద్దాం. దింతిత్త అనకండి. ఏంటి చెప్పండి? ఎత్తయి అనండి. కొత్తగా జాయిన్ అయ్యాడంటే అండి దావీదు యొక్క సైన్యంలో. వినాలి వినాలి. రాజుగారు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏమనంటే, నిన్నే వచ్చావు కదయ్యా, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదయ్యా, నేను వివరిస్తున్నప్పుడు బైబిల్ చదువుతారు ఎందుకయ్యా? వినండి అయ్యా. హల్లెలూయా. పరదేశిగా వచ్చాము, మేము ఎక్కడికి వెళ్తాము, ఉంటామో పోతామో, యుద్ధాల గురించి నీకు తెలియదు, చాలా ఇబ్బంది, కొత్తగా వచ్చావు కదా, నువ్వు ఉండిపో అని ఒక ఆప్షన్ ఇచ్చాడండి. ఎవరికి? అసలు దావీదు దగ్గరికి వచ్చాడంటే దావీదు అడ్రస్ తెలుసుకోకుండా, దావీదంటూ తెలుసుకోకుండానే, ఎలా అంటాడో తెలుసుకోకుండా వచ్చి ఉంటాడా? చెప్పండి. తెలుసు. టెస్ట్ చేస్తున్నాడు దావీదు. నిన్నే వచ్చావు కదయ్యా నీవు. మరలా చదవండి. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుతుమో తెలియకయున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? ఎందుకయ్యా బాబు తిరుగులాట? ఒక చోట ఉండడం, యుద్ధం, మమ్మల్ని తరుముతూ ఉంటాడు, సౌలేమో తరుగుతూ ఉంటాడు, పోతూ ఉంటాం, యుద్ధం చేస్తూ ఉంటాం, రోజు తిరుగులాటే మా బ్రతికంతా. నాతో కూడా కొంతమంది ఒక వారం తిరుగుతారు, నెల తిరుగుతారు, వస్తారు మీటింగ్, మళ్ళా ఖాళీ. ప్రైజ్ లార్డ్. మళ్ళీ నేనే తిరగాలి. తిరుగులాట మామూలు విషయం కాదు. జర్నీ అంటే అలసిపోతారు. ఒక అతను చెప్పారుగా, జోసఫ్ గారికి అద్భుతమైన సాక్ష్యం. పంగ నుంచి దిద్దుకూరు వెళ్ళి అలసిపోయి 2 రోజులు రెస్ట్ తీసుకున్నాను అని చెప్పి అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అలసిపోయాడు పాపం. పంగ నుంచి దిద్దుకూరు 800 కిలోమీటర్లు అండి. ప్రైజ్ లార్డ్. రేపు పొద్దుట ఎక్కడో యాత్ర, రేపు మళ్ళీ సువార్త, ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎల్లుండి 30వ తారీఖు ఎక్కడో పొట్లకాడ అనే ఊరు, ఎక్కడది? కృష్ణా జిల్లా. అది ఎక్కడ? మచిలీపట్నం రూటు, అదే సేరేపాలెం, ఇంచుమించు అటు సైడ్ అటు వెళ్ళిపోవాలండి పొట్లకాడ. అక్కడ ఉందండి మీటింగ్. ఎల్లుండి తాడేపల్లిగూడెం 1వ తారీఖు నుంచి మరలా మీటింగ్స్ ఉన్నాయి. తిరుగులాట. దావీదు అంటున్నాడు, కొత్తగా వస్తున్నా మాతో, కొత్తగా వచ్చిన నీకు మాతో ఈ తిరుగులాట? అందుకే బాబు ఏం తిరుగుతావు రోజు అని అంటున్నాడు. నేను అన్నాను, నాకు అమ్మ ఎన్ని సంవత్సరాలే మీరే కడుగుతారా ఈ అంట్లు, ఎన్ని సంవత్సరాలైనా ఈ గిన్నెలని మీరే కడుగుతారా, ఎన్ని సంవత్సరాలు శుభ్రం చేస్తారా, ఎందుకులే అమ్మ కొత్త వాళ్ళకి ఇద్దామంటే. నిజమే నా ఆలోచిపోయాం మేము కూడా, చెప్పే అని అనకూడదు. మా బాధ్యత ఇది, మాకు ధన్యత ఇది, దీన్ని పోగొట్టుకుంటామంటావు ఏంటి?
ఏమంటున్నాడో చదవండి ఒకసారి. నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక. అబ్బబ్బా, నేనేదో పంపించేసాను, నిన్ను చంపేస్తాను, వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పారిపోయి నేను ఏదో చేస్తాను అనుకోకు. కృపా సత్యములు నీకు తోడుగా ఉంటాయి. హల్లెలూయా. ఆ కిటికీ తలుపు మూసేస్తే చల్లగాలి రాదు, నిద్ర ఆగిపోద్ది అందరికీ. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి తల్లు చెప్పండి బట్టిగా. కృపా సత్యములకి తోడుగా ఉంటాయి, నువ్వేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నిన్నేమీ చేయను అన్నట్టుగా దావీదు చెప్తున్నాడు. ఇత్తయి ఏమంటున్నాడు చదవండి. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలినవాడగు. ఒక వ్యక్తి దగ్గరికి, ఒక కంపెనీలోకి, ఒక ఆఫీస్లోకి, ఒక సైన్యంలోకి జాయిన్ అవ్వడానికి వెళ్తున్నామంటే అది సరైనది కాకపోతే, అక్కడ సరైన అడ్రస్ లేకపోతే, అది సరైనది కాకపోతే అక్కడికి వెళ్ళి ఉంటామా? చెప్పండి. దావీదు ఎలాంటోడో, దావీదు అడ్రస్ ఏంటో, దావీదు ఎలాంటి మనసు కలిగినోడో తెలుసండి ఇత్తయికి. చాలా లింక్ ఉందండి దావీదుకి ఇత్తయికి. ఎప్పుడన్నా యేసయ్య కృప చూపిస్తే మీకు చెప్తాను నేను ఆ విషయాలు. మద్దూరులో చెప్పినట్టు గుర్తు నాకు. హల్లెలూయా. ఎలాగ దావీదు సైన్యంలోకి వచ్చి ఉన్నందుకు ముందు నుంచి ఉన్న యోవాబు వీళ్ళందరూ ఉంటే ఇతనండి ఇత్తయిని 1000 మంది మీద అధిపతిగా పెట్టాడండి దావీదు. బైబిల్లోనే ఉందండి. సైన్యాన్ని దాన్ని వేరు చేసి, దాని అంతటిని వేరు చేసి 1000 మంది మీద అధిపతిగా పెట్టాడండి ఇత్తయిని. దావీదు అడ్రస్ ఏంటో, దావీదు ఎలాంటోడో ఇదంతా తెలుసు. చచ్చిపోయినా బ్రతికినా ఏమైపోయినా నీతోటే ఉంటానయ్యా నేను. బా, అది కదండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కొత్తగా సైన్యంలో జాయిన్ అయినాడు. కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళ మీద భారాలు ఎట్టకూడదండి అయ్యారు, బరువులు ఎట్టేయకూడదండి, అంతలా చెప్పేయకూడదండి. కొత్తగా జాయిన్ అయినాడు సైన్యంలో చెప్తున్నాడండి ఇక్కడ. నేడు నేను కని ఉన్నాను, నన్ను అడుగుము జనముని స్వాస్థ్యంగా భూమిని దిగంతాల వరకు సొత్తిగిస్తా. కీర్తనలు ఉంటుంది, 2వ కీర్తన. నా వైపు చూడండి. నేడు నేను నిన్ను, అందరూ చెప్పండి, నేడు నేను నిన్ను. బాప్తిసం తీసుకున్న రోజేనంట జనముల్ని స్వాస్థ్యంగా ఈ ప్రభు అని విజ్ఞాపన ప్రార్థన చేయడం మొదలు పెట్టాలంట విశ్వాసి. నేడు నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము జనమును స్వాస్థ్యంగా భూమిని దిగంతాల వరకు సొత్తుగిస్తా. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు రాజు చదవండి. నా ఏలినవాడవగు రాజునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలినవాడవును రాజవగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు, అలా అయితే నీవు టెస్ట్ అన్నమాట, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను. గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. ఒకసారి చూడండి. హలో, ఈ గిత్తీయుడైన ఇత్తయికి టీం ఉందండి. అతని కింద ఇంచుమించుగా 300 మంది ఉన్నారంట. అంత జనం ఉంటే, 300 మంది పైన ఉంటే, ఒక సైన్యం ఉంటే, అతను వచ్చి దావీదు దగ్గర జాయిన్ అయ్యి, నేను కూడా మీ టీంలో ఉంటానండి, మీ బృందంలో ఉంటాను. 100 మంది ఏమంటారు వెనకాలే, దావీదు రాజుగా పెట్టండి, మళ్ళీ అతని దగ్గర ఉంటానంటే మేమందరం లేవా, నువ్వే రాజు, నువ్వు కూడా సైనికుడు తయారు, మేమందరం టీం కింద ఉందాం అంటారు. ఆ మాటలు కూడా వినకుండా 300 మందిని 400 మంది తీసుకొని వచ్చి దావీదు దగ్గర కూడా సైనికుడిగా పనిచేస్తూ ప్రాణాలకు తెగించి దేవుని పెట్టారు. ఇత్తయి వచ్చి దావీదుతో ఉంటే అక్కడ ఏమవుద్దో తెలియదు. యుద్ధంలో ఉన్న కారణాన 1000 మంది మీద పైనే అధిపతిగా మార్చబడ్డాడు ఇత్తయి. నీ సమర్పణ, నువ్వు అప్పగించుకోవడం, నీ తగ్గింపు, లోబడే తత్వం, విధేయత నీ అడ్రస్ని ఏం చేస్తుంది? మొత్తం మార్చేస్తుంది నీ అడ్రస్ని. నేను అప్పగించుకోనండి, ఎన్ని ప్రసంగాలు అంటారో మనుషులు చాలామందిలో, ఎంత కూడా మార్పు ఉండదు. అడ్రస్ను మార్చే దేవుడు, చరిత్రను మార్చే దేవుడు, స్థితిగతులు మార్చే దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకే ఎవరు చెప్పాలన్నా దావీదు పేరు చెప్తున్నారు, ఈ అడ్రస్సే చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ రాజును గద్దించాలన్నా, ఏ రాజును సరి చేయాలన్నా మీ పితరుడైన దావీదు నడిచినట్లుగా నువ్వు యథార్థంగా నడవలేదు. ఎవరైనా అందులో ఏ రాజు దావీదు ఎవరండి అన్నాడా? అలా అన్నవాడు ఉన్నాడా? ఒకడు అన్నాడు. ఎవరండి? ఏ బాల్ అండి? టెన్నిస్ బాలా? నా బాల్.
దావీదెవడో అన్నాడు. అంటే బాగుండు, యెష్షై కుమారుడు ఎవడో? తన యజమాను దగ్గర నుంచి పారిపోయిన దావీదులు అంటూ చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి చేతులు పైకెత్తి హల్లెలూయా. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 12:22 చదవండి. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 12:22. దావీదు దండు దేవుని సైన్యము వలె, దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చిచుండిరి. ప్రైజ్ ది లార్డ్. రోజు దావీదు సైన్యంలో జనం చేరిపోతున్నారంట. కొత్త నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా అడ్రస్ చెప్తున్నారు. దావీదు గారు ఉన్నారు కదండి, దావీదు గారు ఆ సైన్యంలో నేను చేరుతున్నానండి. ఈ సైన్యం అంతా వచ్చి దావీదు సైన్యంలో చేరిపోతున్నారంట. అంటే రోజు రక్షణ కార్యాలు జరిగిపోతున్నాయి, రోజు శత్రువుల మీద జయం పొందుతున్నారు, రోజు నూతన వ్యక్తులు ఏమైపోతున్నారంటే చేర్చబడిపోతున్నారండి. అనుదినము రక్షణ పొందిన వారు సంఘంలో ఏమయ్యారు చెప్పండి? ఉన్న సైన్యము నిజంగా దేవుని సైన్యంలా ఉంటే, జీసస్ ఆర్మీగా ఉంటే, నిజమైన దేవుని సైన్యముగా మనం ఉంటే, ఉన్న సైన్యం అందరూ మేము దేవుని సైనికులు అన్నట్టుగా బ్రతికితే కొత్త వాళ్ళు ఏమవుతారు? ఆదిమ సంఘం అలాగే దేవుని సైన్యంగా బ్రతికారు కాబట్టి ప్రతిరోజు రక్షణ కార్యాలు జరిగినాయి, ప్రతిరోజు నూతనాత్మల సంఘంలో ఏమైనాయి? రత్నం గారు, ప్రతిరోజు నూతనాత్మలు ఏమైనాయండి సంఘంలో? చేర్చబడ్డ. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఇంకెవరు అడిగినా కూడా దావీదు అడ్రస్సే చెప్తున్నారండి. దావీదు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఒక వ్యక్తికి అలాంటి ఆశీర్వాదం ఇస్తే, ఒక కుటుంబం మీద చేతులు పెడితే, ఒక వ్యక్తి యొక్క చరిత్ర మారిస్తే, ఒక వ్యక్తికి ఘనతనిస్తే, ఒక వ్యక్తిని హెచ్చిస్తే, ఒక వ్యక్తి పేరు ప్రఖ్యాతలు ఖ్యాతి గొప్పతనాన్ని ఇస్తే అలా ఉంటుందండి. అందుకే పేరు ప్రఖ్యాతలు ఖ్యాతి గొప్పతనం అనే ఎవరు ఇవ్వాలి? హల్లెలూయా. చూడండి, కొన్ని హాస్పిటల్ అడ్రస్లు చెప్తూ ఉంటారండి. మా దగ్గర సుధాకర్ అని ఒక తమ్ముడు ఉండేవాడు, రాయకూతురు. ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మా అమ్మగారని కంగారు కదా, నత్తి కదా మనోడు, మా అమ్మగారని కందులు సాయి హాస్పిటల్ తీసుకెళ్తున్నాను, రాజమండ్రి తీసుకెళ్తున్నాను అనేవాడు. ఆయన ఎవరాయి బాబు అనేవాడు. ఇలా కొన్ని హాస్పిటల్ కూడా ఫేమస్ అయిపోతుంటాయి, కొన్ని హోటళ్ళు కూడా ఫేమస్ అయిపోతుంటాయి. పేస్ట్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మీ పళ్ళు మెరవాలంటే, తాజాగా ఉండాలంటే టటం ఏం వాడాలి? హల్లెలూయా. ఆ అడ్రస్ ఎవరిచ్చారండి? నీకు బాధగా ఉందా, కష్టాలు ఉన్నాయా, వేదన ఉందా, ఇదిగో పలానా సిస్టర్ దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్తే అది ఓదారుస్తుంది. మరి బాధలు ఉన్నవాళ్ళు, కష్టాలు ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి? దావీదు దగ్గరికి వచ్చారండి. వాళ్ళందరికీ అడ్రస్ ఎవరు? బాధలో ఉన్నావా, పలానా అక్క దగ్గరికి వెళ్ళి నేను ఓదారుస్తుంది, పలానా అన్న దగ్గరికి వెళ్ళు, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్తే ఓదార్చమంటే ఓదార్చాలి తప్ప లేనిపోని అన్నీ అడగకూడదు మనం. ఎందుకు వచ్చారు వాళ్ళు? నా భర్త కొట్టాడని మీ ఇంటికి వచ్చారనుకో, సరే అమ్మ అలా గొడవ ఆడుకోకూడదమ్మా, సమాధానంగా ఉండాలమ్మా, ఐక్యత కలిగి ఉండాలని దేవుని మాటలు చెప్పాలి. నీ భర్త కొట్టాడా, నువ్వు కూడా 2 వేసేపోయావా? రోకల బండి లేదా కారం దంచేది చికెన్ మీద వేసేపోయావా? వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయావా? కేసు పెట్టేపోయావా? మన దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన సలహాలు, ఆత్మ సంబంధమైన మాటలే రావాలి తప్ప లోకానుసారమే శరీరానుసారమని ఏమవ్వకూడదు. వింటలేదు భక్తులు, రాకూడదండి. దైవికమైన కోణం, ఎవరు పర్సనల్స్లోకి మనం వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు పర్సనల్స్లోకి ఏమవ్వకూడదు, వెళ్ళకూడదు. మనం ఎప్పుడు కూడా ఏ దైవజనుడిని తప్పుడు బోధ చెప్తే ఆ బోధకు విరుద్ధంగా మనం ఉండాలి, కానీ ఆ దైవజనుడికి విరుద్ధంగా మనం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, కొన్ని కోట్ల రూపాయల మాట ఇది. ఆ బోధకు విరుద్ధం మనం, కానీ ఆ దైవజనుడు మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. అలా ఇదేనే ప్రేమరాజ్యం కట్టబడుద్ది. బోధకు విరుద్ధంగా ఉండాలి, ఆ బోధను సరిచేయడానికి ప్రయత్నించాలంటే ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. రాత్రి మేము వస్తున్నాం బస్సులో, గాజువాక సెంటర్కి రాగానే దేవుని కృపలో
స్లీపరు పడుకుని వచ్చేటట్టుగానే బస్సు దొరికింది. పడుకున్నాం కానీ ఒకడు సీరియల్ ఎట్టాడు, ఒకడు సినిమా ఎట్టాడు, ఒకడు పాట ఎట్టాడు, ఒకడు హిందీ పాటలు ఎట్టాడు, ఒకడు భజన ఎట్టాడు. అలా ఇష్టం. దివ్యాను ఇంకో సిస్టర్ వెనకాల సీట్లో ఉన్నారు, నేను చార్లెస్ అన్నాను ఉన్నారు, మేము ఎదరు సీట్లో ఉన్నాం. కాసేపు రిలాక్స్ అవుదాంరా బాబు అనుకుంటే తుమ్కే కిమ్కే అంటున్నాడు ఎవడో, ఈ పక్కన గోల ఇంకొకటి భజన. నేనేమో నాకు ఎప్పుడు ఈ విండో దగ్గరే ఇష్టం అండి. విమానమైనా బస్సు అయినా ట్రైన్ అయినా అక్కడ ఎవరిని ఉంటే రిక్వెస్ట్ చేసి అయినా సరే ఇటు వచ్చేయండి బాబు వాంతులు అవుతాయని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చోండి వస్తుందే. అక్కడ కూర్చోవడం ఇష్టం అనమాట. పాస్టమ్ గారు నేను వెళ్ళినా కూడా ఇంకా పాస్టమ్ గారు తప్పదు, నా సీట్ ఇస్తాను, కానీ మ్యాక్సిమం నేను ఒక్కడిని వెళ్తే ఎప్పుడు కూడా అక్కడే కూర్చుంటాను. కిటికీ పక్కన ఇష్టం నాకు బాగా, దిక్కులు చూడడానికి కాదు, అది సంతోషం. ఆ పక్కన పడుకున్నాను, ముందే నేను ఎక్కగానే ఆ పక్క వెళ్ళిపోయాను కిటికీ దగ్గరికి. ఏసీ బస్ అయినా సరే వెళ్ళిపోతే ఈ అన్నం లెగిసి ఒక కొనుగేస్తున్నాడు పాపం లేచి, బాబు సౌండ్ తగ్గించండి ప్లీజ్, ఏమనుకోకుండా వీళ్ళని ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి తగ్గించు వాళ్ళని. మరి కామన్ సెన్స్ ఉండాలిగా. బస్సులో ఇంతమంది ఎక్కుతున్నప్పుడు మనమే ఆనందపడిపోయి ఇబ్బంది లేకుండా, ఎదురిని ఇబ్బంది పెట్టకూడదని ఉండాలి కదండి. కొంతమందికి ఉండదండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాం, వాళ్ళ ప్రేమగా అడిగితే తగ్గించేశారు, మొత్తం తగ్గించేశారు. ఏదో హోటల్ వచ్చింది భోజనం చేయమన్నారు, మేము ఉపవాసంగా దిగి ఏదో డ్రింక్ తాగి మరల ఎక్కాం. మొత్తం సౌండ్ తగ్గించినప్పటికీ బస్సు కూడా ఆగిపోయింది, వచ్చేసింది రాజమండ్రి. అది పడుకుంటాకి ఏమీ లేదు. హల్లెలూయా. మన వాళ్ళ బోధకి విరుద్ధం, కానీ వాళ్ళతో మాత్రం ఎలా ఉండాలి? హల్లెలూయా. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ప్రాణమైన పెడతాను, నీకోసం ప్రాణమైన అర్పించేస్తాను, నీ కొరకు ఏదైనా చేస్తాను. నేను అంటున్నాను, దేవుడు మన అడ్రస్లు మార్చే దేవుడా, స్థితిగతులు మార్చే దేవుడా. బెత్లెహేము అంటే ఏంటి? రొట్టెల గృహం. నయోమి వల్ల ఏమొచ్చిందండి? ఆ ఊరికి కొంచెం చెడ్డ వచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే ఏమీ లేదు, ఇక్కడ కరువు వచ్చేసిందని మోయాబుకి వెళ్ళిపోయింది. ఒక ఖరీదైన మాట చెప్తాను, గుండెలో పెట్టుకో. బెత్లెహేం అంటే రొట్టెల గృహం అనండి. బైబిల్లో మాట్లాడడానికి ఇష్టం ఉండదు మీకు. సూపర్ 6 బంపర్ 6 అయిపోయినాయి. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. అయిపోయింది అప్పుడే. ఆ మాటలు అనరండి. బెత్లెహేం అంటే ఏంటండి చెప్పండి? పాలిచ్చి ఆవుని తరిమేసి యేసు రక్తమే చేయం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళకి అర్థమవుతులే. పాలిచ్చి శుభ్రంగా పాలెత్తుంది, రోజు 15 లీటర్లు 50 లీటర్లు. ఏం చేశారు? అమ్మేసుకుని గుడ్డావును కొని తెచ్చుకున్నారట. అది తాగదే ఎవరికి ఇవ్వగో, తాగేద్దే ఎవరికి ఇవ్వదు. వదిలిపోయిందా తిక్క? మర్మములు యెహోవా వశము. హల్లెలూయా. ఏం చెప్తున్నాను మీకు? బెత్లెహేం అంటే. కానీ నయోమి ఏమని చెప్పింది? కరువు వచ్చేసిందని చెప్పి వాళ్ళ భర్త, ఆమె, పిల్లలందరూ కలిసి ఎక్కడ పోయారు? పొలోమంటే వెళ్ళిపోయారు. ఎక్కడికి? మోయాబుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే దేవుడు మరలా వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాడు, దర్శించడం మొదలుపెట్టాడంట, ఆహారం పెట్టడం మొదలుపెట్టాడు. తెలిసింది నష్టపోయింది. ఫస్ట్ ప్రేరేపించి తీసుకెళ్ళిపోయిన భర్త వెళ్ళిపోయాడు. 2 పిల్లలు కూడా వెళ్ళిపోయారు. 2 కోడలు ఉన్నారు. నయోమికి దర్శనం కలిగింది. నెక్స్ట్ అప్పుడన్నా గ్రహింపు వచ్చింది కొంతమందికి. అది కూడా జరిగిపోయి కూడా గ్రహింపు రాదు. వచ్చి నేనే అని అనుకుని తెలుసుకుని మరలా బెత్లెహేంకి వచ్చారు. విధమైన మాట చెప్పమంటారా? బెత్లెహేం అడ్రస్ మార్చేయడండి దేవుడా. రొట్టెల కొరతైన బెత్లెహేంలో సజీవమైన శాశ్వతమైన రొట్టె పుట్టిందండి. హల్లెలూయా. మొత్తం టోటల్గా బెత్లెహేం ఏమైపోయిందండి? కరువు కొరత అంటే లేదు, సమృద్ధి వచ్చేసిందండి. సజీవమైన రొట్టె పుట్టేసింది. ఇంకా ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఆహారాన్ని, ఆ రొట్టెని తింటున్నా కూడా కొరత అనేది ఏమవట్లేదు. అలా ఉంటుందండి యేసుప్రభు అడ్రస్ మారిస్తే. కొంతకాలం అక్కడ పెరిగినందుకు నజరేత్ అంటే మంచిది ఉండదు, నజరేత్ అంటే తేడా, నజరేత్ అంటే భయంకరమైన పరిస్థితి. ఇదంతా పరిస్థితి అయినప్పటికీ నజరేడైన యేసు ఆ పేరుతో పిలిస్తే పలికేటట్టుగా మంచిది వచ్చేసింది నజరేతులో. చివరిగా ఒక మాట చెప్తాను, చాలా చెప్పాలని ఉంది కానీ సమయం లేదు కాబట్టి ఒక మాట చెప్తాను చూడండి. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2:29 చదవండి.
అపోస్తలుల కార్యాల గ్రంథం 2:29. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. మొత్తం అందరికి అడ్రస్ ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయేల్ అందరికీ కూడా అడ్రస్ ఏమని మార్చేశాడు దేవుడు? మూల పురుషుడగు దావీదు. పేతురు గారు ఆత్మతో నింపబడి 10 రోజులు మేడగదులు కనిపెట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయి ఆత్మ పొందుకుని అన్య భాషలో మాట్లాడుతూ వీళ్ళందరూ ఉంటుండగా ప్రసంగం చేస్తూ ఒక్కసారి ఏం చేశాడో తెలుసండి? దావీదు కోసం ఎత్తాడండి ఆ ప్రసంగంలో. సహోదరులారా, మూల పురుషుడగు దావీదు కోసం మీతో ఇప్పుడు నేను ధారాళంగా. అసలు అడ్రస్ లేని దావీదు, ఎన్నిక లేని దావీదు, అర్హత లేని దావీదు, ఒక గొర్రెల కాపురైన దావీదు యొక్క చరిత్ర మారిపోయి అంటున్నాడు ప్రసంగం చేస్తూ. మొట్టమొదటి ప్రసంగం అండి పేతురు గారు అంటాడు, మూల పురుషుడగు దావీదు కోసం మీతో నేను ధారాళంగా మాట్లాడాలి. డెలివరెన్స్ మినిస్ట్రీకి మూల పురుషుడు దావీదు, అభిషక్తులను గౌరవించడానికి మూల పురుషుడు దావీదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని మందిరానికి వాయిద్యాలు వాయించేవారిని, స్తుతించేవారిని, వీళ్ళందరినీ ఏర్పాటు చేసిన మూల పురుషుడు దావీదు. మందిరం కట్టడానికి బైబిల్ చరిత్రలో అనేకమైన బంగారము, వెండి అన్నిటినీ సమకూర్చిన మూల పురుషుడు దావీదు. స్తుతి ఆరాధనకి మూల పురుషుడు దావీదు. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, అడ్రస్లు మార్చే దేవుడా. మధ్యాహ్నం దేవుడు చెప్తున్నాడు, అడ్రస్ లేని దావీదే అనేక మందికి అడ్రస్ అయిపోయాడు. యేసుప్రభు ఎక్కడ పుట్టాడండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. పాట ఉండదు కదండి, బెత్లెహేము ఊరిలో దావీదు పట్టణంలో తముకేసేవారు కదా. అసలు ఇంక క్రిస్మస్ నెలలో కానీ మనం వాక్యం చెప్పుకున్నప్పుడు కానీ దావీదు అని పేరెత్తకుండా అవుద్దా? చెప్పండి. అంతగా దేవుడు ఏం చేశాడంటే, ఒక అనామకుడిని అడ్రస్ లేనండి. విషయం చెప్పమంటారా? అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అదే దేవుని శక్తి సామర్థ్యాలు తగ్గలేదు, అదే దేవుని బలము తగ్గలేదు. ఉత్తి చప్పట్లొద్దు, స్తోత్రం 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 అని, లేకపోతే ఆమెనని చప్పట్లు కొట్టాలి. అదండి ఆ దేవుని యొక్క సామర్థ్యం. ఏమవలేదంటే తగ్గలేదు, శక్తి ఏమవలేదంటే నేటికి ఆయన సజీవుడుగా. నమ్ముతున్నారా? దేవుడు మీలో చాలామంది అడ్రస్లు మార్చేయబోతున్నాడు, చరిత్ర మార్చేయబోతున్నాడు. కొంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. నేను చెబుతున్నాను, ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తే నువ్వు గుర్తొస్తావు. ఎక్కడికి వెళ్తే? ఒక ఆఫీస్, ఒక వ్యాపారం. కొంతమంది వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒక వ్యాపారం అంటే నువ్వు గుర్తొస్తావు. ఆమెను చెప్పండి. అంటే మిగతా వాళ్ళకి చెబితే మీరు ఆమెను అనకూడదేమో కదా, మరి ఆమె అంటున్నారు జాయిగా. ప్రైజ్ లార్డ్. ఒక బాధ వేదన కలిగితే కొంతమందికి నువ్వు గుర్తొస్తావు. పలానా అక్క దగ్గరికి వెళ్తే మన గాయాలన్నీ కూడా కట్టబడతాయి, మన బాధలన్నీ కూడా కట్టబడతాయి. చాలామంది సేవకులు నాకు ఫోన్ చేస్తుంటారు, అన్న మీరు శనివారం అక్క మీరు ఉంటారా అని అడుగుతారు, లేకపోతే శుక్రవారం ఉంటారా అని అడిగితే, కొంచెం బాధగా ఉందని, గుండె అంత వేదనగా ఉందని వచ్చి మీతో కొంచెం టైం స్పెండ్ చేసి మీతో కొద్దిసేపు గడిపి కొద్దిసేపు ఉండి వెళ్తాం, ప్రార్థనలో గడిపి అంటారు. నేను అంటాను, అసలు బాధ కలిగితే ముందే వచ్చేయమంటారు. ఆ వచ్చినోడు ఏదో రకంగా బలపడిపోవాలి, ధైర్యం పొందేసుకోవాలి, బలం పొందేసుకోవాలి, పొందుకుని వెళ్ళి దేవుని పని చేసేయాలి. అది ఆశ అండి. మీరు నమ్ముతున్నారా మీ అడ్రస్లు మారుస్తాడని? మీరు నమ్ముతున్నారా మీ చరిత్రను మారుస్తాడని? నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? ఆ నమ్మకమైన దేవుని ఎదుట అందరూ కూడా మోకరిద్దాం. మనందరం కూడా త్వరితంగా మోకరిద్దాం.